బసవన్న దొడ్డ దూరండి బసవన్న డివు 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 డివు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శోభంతా పల్లెలదేనండి. రైతులు చెమటోటి పండించిన పంటలు చేతికొచ్చే సమయం ఇది. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, ఆ ముగ్గుల మధ్య గొబ్బిళ్లు, బంతిపూల అలంకారాలు, బొమ్మల కొలువులు, భోగిపండ్ల గుమ్మరింతలు, గంగిరెద్దులు చేసే విన్యాసాలు, ఇంకా ఇలాంటి వినోదాలు ఎన్నెన్నో. సిరిల క్రాంతి సంక్రాంతి పండుగను చూడాలంటే పల్లెలకు వెళ్లాల్సిందే. బసవన్న దొడ్డ దూరండి బసవన్న డివు 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 డివు. అయ్యగారికి దండం పెట్టు, ఓహో అమ్మగారికి దండం పెట్టు. డూడు డూడు బసవన్న దొడ్డ దూరండి బసవన్న. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ ఉంటారు. భక్త మహాశయులకు నమస్కారం. ఈ రోజు మరి ఇగో అమ్మగారికి అయ్యగారికి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శుభం జరగాలని మన వెంకటేశ్వర స్వామి, రాముల వారు, సీతాదేవి, అలివేలు మంగమ్మ, పద్మాదేవి దగ్గరికి ఎటుపోయి మనం నమస్కారం చేస్తాము. ఒక్కసారి నమస్కారం చేయాలి మనం. అలా ఒక్క చేత చేసుడు కాదయ్యా, రెండు చేతులు ఒక్కసారి చేయాలయ్యా. నమస్తే నమస్తే రాములు, నమస్తే దండం పెట్టు, నమస్తే. పట్టు వస్త్రాలు, రత్న కంబళ్లు ధరించి మెడకు కట్టిన గంటలు మోగిస్తూ గంగిరెద్దులు చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. మరి ఆ విన్యాసాలను ఇప్పుడు చూద్దాం. హనుమంతు పట్టుబట్టిండి అయ్యా, హనుమంతు పట్టుబట్టింది కదా. ఇప్పుడు రాముని పట్టుబట్టాలి ఒకసారి. పట్టాలి కానీ మరిగా ఇదిగో ఇప్పుడు మన పిల్లగాడు కింద కూర్చున్నాడు, మన రాముడు వచ్చిండు. ఆ పిల్లగాడి మీద కూర్చొని ఒళ్ళో గిట్లా ఆ శ్రీకృష్ణుడి గిట్లా ఎట్లా చిన్న పిల్లగాడు అయ్యి ఆ తల్లి ఒళ్ళో ఎక్కించుకున్నదో ఆ విధంగా మన రాముడు ఎక్కాలి. మరి ఇరిగిపోతాయి అబ్బాయి, ఇరగవు ఇరగవు ఇరగకుండా వాళ్ళ మీద ఆట కావాలి మరిగా. అరే అట్టబెట్టుడు కాదు, ఇప్పుడు రెండు గాలు పెట్టి ఎక్కాలయ్య మరి. అట్ట కాదు, ఇది పాడింది పాట, ఆడింది ఆట. ఇక్కడ పెడితే లెక్క కాదు. ఆడ బొక్క బలం ఉంది, కండ బలం ఉంది, కింద భూమి బలం ఉంది. కాబట్టి ఆ తోలు లేని పొట్ట మీద పెట్టాలయ్యా. పొట్ట మీద కాదు, దాని మీద చెయ్యి, దండగ పెట్టుకునే చెయ్యి, ఒకరిని కొట్టేది చెయ్యి, 10 ఇచ్చేది చెయ్యి, మనకు కూడా ఇలా ఈ సమయంలో ఎట్లనిచ్చే చెయ్యి, మనకు కూడా ఇలా సంభవానం ఇచ్చే చెయ్యి. ఒక పాదం చేతుల పాదం పెట్టాలి, చేతులు పెట్టాలంటావా? ఏది మరి చూద్దాం మరిగా. అబ్బా చెయ్యి ఊసిపోయింది. చెయ్యి కూడా లేదయ్యా, ఆ చెయ్యి బలం ఉంది, మోచేయి బలం ఉంది, అరిచేయి బలం ఉంది. కాబట్టి చేతులు పెట్టింది లెక్క కాదయ్యా. తిరుపతికి ఇట్లా పోతే ఏ విధంగా మనము మనసు అంతా కూడా దేవుని మీద పెడతాము, ఆ విధంగా ఆ పొట్టలో పెట్టి డాన్స్ చేయాలయ్యా. లేవదు, ఇది దేవుడు ఉన్నట్టుగా నిజం చూపిస్తాడు మరి. మరి
కొంతమంది చూసిర్రు, కొంతమంది చూడలేదు. ఇలా చిన్నలు పెద్దలు 50 మందికి నమస్తే పెట్టి ఇంకొకసారి కరెక్ట్ చేయాలి. 4 కాలు పెట్టాలి సుబ్బన్న మరిగా. తెలంగాణ గోలు వాళ్ళకు ఇంట్లో పిల్లలు గుర్తుండాలి. పడితే మూతి పనులు ఎరుగుతున్నాయి, 20 పక్క ఎరుగుతుంది, పుట్ట వలుగుతుంది, పడితే కింద ఉన్నాడు కాలం అయిపోతున్నాడు. ఇలా కనిపించిన తండ్రి కదా ఇలా ఈ ఆట తడిమి వేసి పైన రానెందుకు ఇలా బోనకుండా ఎత్తినట్టు కూడా శిస్తాలకు ఉగ్రం వచ్చిందట. పైన ఇలా డాన్స్ కావాలి మరిగా. చిన్నగా దిగు రాములు, చిన్నగా ఊడూడూడు బసవన్న దొడ్డ దూరండి బసవన్న. సన్నాయి పాటకు గంగిరెద్దులు లయబద్ధంగా తలలూపుతాయి, హుషారైన పాటకు గెంతుతాయి. జాగ్రత్త చూసుకో. ఊడూడూడు బసవన్న దొడ్డ దూరండి బసవన్న.
ಬಸವಣ್ಣ ದೊಡ್ಡ ದೋರಂಡಿ ಬಸವಣ್ಣ ಬಸವಣ್ಣ ದೊಡ್ಡ ದೋರಂಡಿ ಬಸವಣ್ಣ.
ఇదిగో ఇక మన ఎద్దు ఏం చేయాలంటే అవును నరమనిషి ఏం చేస్తాడంటే చదువుకొని అవును తెలివితేటలు కొద్దిగా అవును మనిషికి ఎక్కడ జబ్బుందా జబ్బులే దుర్మినే చూస్తాడు చేస్తాడు. మన ఎద్దు ఏం చేయాలి అబ్బాయి గుండెకాయ మీద కాలు అవును. అబ్బాయి అన్నం తినే పొట్ట మీద కాలు కాలు. అబ్బాయి మోకాలు నరమేనా మోకాలు. ఒక జిట్టు పరిచయం చేస్తుంది మన ఎద్దు ఏది ఇక నీ సొనాల పాట పాడు అబ్బాయి కాడికి వచ్చి గుండె మీద కాలు పెట్టుద్ది నువ్వు బతుకోదాకు రబ్బి నువ్వు బతుకోదాకు లేకపోతే నువ్వు బతుకోదాకు ఇప్పుడు ఎక్కడ పెట్టింది అంటే అబ్బాయి మని కట్టి నరం పట్టింది నరం పట్టింది ఇక అక్కడి నుంచి అబ్బాయి గుండెకాయ మీద పెట్టాలా గుండెకాయ పెట్టాలా అన్నం నీళ్ళు తాగి గుండెకాయ గుండెకాయలు ఫేగులు పడతాయిరా ఏయ్ మేడా ఎవరి రాముడు నువ్వు చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకొని గుండెకాయ ఏది అదిగో గుండెకాయ అన్నం తిని నీళ్ళు తాగి గుండెకాయ అన్నే ఉంది జబ్బు 1 కేజీ తూకం గిడితే నోట్లో కూడా రక్తం వచ్చింది చచ్చిపోతాడు జ్ఞానం వేసి పెడితే ఆవుగోవు అజ్ఞానము దున్నపోతు ఓ మడుగుల పైన దున్నపోతు తెలుస్తున్నది అన్ని ఎందుకు తెలుస్తుంది అది అక్కడి నుంచి మోకాలు నరం పట్టాలా నరం పట్టిద్దా పడితేనే పారిపోతేమో ఏయ్ మేడా రాముడు తప్పుడు ఏయ్ ఆ పక్క డోలుగా లేకపోతే పక్కనే ఉండాలి ఇదిగో ఎద్దోల తిని మొద్దోల పండుకోవడం కాదు మన పిల్లగాడు సన్నాయిలు పాట పాడితే ఈ రాముడు మన పిల్లగాడు ఇట్లా నిద్రపోయినట్టుగా ఆ యశోదమ్మ గడుపు యశోదమ్మ ఒళ్ళో ఇట్లా ఆ కృష్ణుడిని నిద్రపోయినట్టు నిద్ర జోగలు పడాలి పడుకోవాలి పండాలి మరి సొనాలు పాడబడితే అబ్బాయి నీ రావులు ఎక్కడ పట్టుకోలే కానీ మూడే కాలు పెట్టండి లెక్క పెట్టి చూడు 4 కాలు 4 కాలు వెళ్తాయి ఎక్కడ పెట్టినా అన్న నీ రావులకు మూడే కాలు పెట్టినాయి అయితే నువ్వు మన గట్టిగా లెక్క పెట్టి చూడు నువ్వు గట్లే కొన్నా నేను లెక్క పెట్టి ఉండు చూడు ఓ అబ్బాయి ఎక్కడ పట్టుకో కానీ నీ రాములు ఇంకో ఒక్కటి రెండు ఇంకో మూడు ఇంకో మూడు 4 5 ఎక్కడ ఉంటుంది అబ్బాయి ఇదిగో 5 పుట్టింది అంటున్నావు ఒక్కసారి నువ్వు ఒకసారి ల్యాబ్ లో చూసుకున్నట్టుగా మరొకసారి కళ్ళు పెట్టుకుని చూడయా కళ్ళు పెట్టుకున్నా ఈ రావులు నిద్రపోయిందా సరిగా చూడు నిద్రపోయిందా నీలిగిండా నువ్వు చూడు చూడు అబ్బాయి ఉండు ఇక్కడ మట్టుకోగానే ఉంటాడు చూడు నాయన 100 మందినా సభా 50 మందినా రావులు తెలగుతూ కిందికి వేసిండటవా అట్టేసడానికి రకమే లేదు ఒకసారి కమ్మంగా నిద్రపోతున్నాడు మన సొన్నాయిలో పాట పాడితే మళ్ళొకసారి నిద్రలో లేవాలి చూడు ఇప్పుడు ఊపాలి చూడు నీలిగిండు చక్క నీలుగా లేదబ్బా మంచి సొన్నాయిలో పాట అయ్యి కమ్మంగా నిద్రపోతున్నాడు అంటే నిద్రపోతున్నాడు చూడు ఎట్లా లేవాలంటే మనం అందరం సప్పట్లు కొట్టి ఈ వాట్యాలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సప్పట్లు కొట్టి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మరొకసారి పాట పాడంగానే లేస్తుంది సంక్రాంతి పండుగ సంక్రాంతి సంబరాలు కాలు మొత్తం లేగు ఇక్కర్రా పక్కలోనే వచ్చిన రాములేదు ఎలా సున్నాయి పాటకు దెబ్బకు అమ్మగారి దగ్గర కనుక అయ్యగారి దగ్గర కనుక చిన్ననాడ ఎలా తనకు పుట్టిన ఎలా ఆవిడ కనుక తనకు పుట్టిన బాబు కనుక ఎలా అమ్మ తోడ మీద కనుక ఎలా సాపిన పాదం ముడిచి పుట్టిన పాదం సాపి ఎలా నాయన గారి తోడ మీద ఎట్లా వచ్చిరో ఇలా మరి మన రాములేదు కూడా ఇలా దొక్కాడుకుంటూ ఇలా అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి మరిగా పరిచయం మరి సున్నాయి పాటకు డోల్ దెబ్బకు పోయినాట అయితే అలా వంగిన రాము లేదు ఎలా సొన్నాయి పాట మీద డోల్ దెబ్బ మీద సాపిన పాదం ముడవాలి ముడిచిన పాదం సాపాలి అమ్మ తోడం మీద గనుక చిన్న పాలలు వెనక వచ్చి పండిరు మన రామదాడ ఇలా కమ్మడి మీద పోయి పండుకోవాలి సుబ్బయ్య మరిగా
సొమ్ములు పెట్టి సొద్దింతాము ఎల్లీళ్ళు సల్లీళ్ళు పోసి ఏడో తొట్టలు కట్టి యశోదమ్మ కొడుకునే గనక ఎలా తొట్ల కట్టిన బాలుని ఎలా తొడ మీదకి ఎత్తుకొని ఎలా మరి ఎలా ఏడో తొట్టలు కట్టిరంట మన రామలేదుకు గనక ఎలా మీదకేని ఎలా ఒక పడద కప్పి ఎలా మరి ఎలా సొక్క నీరవాలి లాలుగాలి మరిగా తానంతా తానే ఇవ్వాలి సున్నాయి పాట మీద డోల్ దెబ్బ మీద తానే ఇవ్వాలి మరిగా సునాయి పాట మీద డోల్ దెబ్బ మీద ఎలా లాలుగుంది లాలుగిన మాట చక్కగా లేదు ఎలా అమ్మగారింటికి వస్తే ఎలా ఎలా ఒక ఆడబిడ్డని ఇస్తే గనక ఊరికి మనం ఇస్తే గనక ఎలా అమ్మగారింటికి వచ్చి ఎలా ఆరసీల కోసము ఆవిలాగ కోసము చెర్ర కొద్ది అండి ఎక్కల కొద్ది బంగారం కోసము ఎలా ఎలా ఇల్లు కోసము జాగ కోసము అమ్మ మీద గౌరవపడి ఆయన మీద గౌరవపడి ఎలా అలిగి పండిందట మన రాలేదు కనుక అలిగి పండుకోవాలి సుబ్బయ్య మరి కాలు కట్టు చాతుర్మారమ్మ కొడుకు ఎలా అలిగి పండకూడదు ఎలా ఇంత మందిలకించి ఎలా 106 మందిలకించి అయ్యవారికి నమస్కారం పెట్టి ఎలా మన రామలేదు ఇలా నేర్చుకున్న జ్ఞానం మీద బరాబరి తానే అనుకోవాలి అవును మరి మనం ఏమని చెప్పినామంటే అమ్మ గారింటికి వచ్చి అయ్య గారింటికి వచ్చి ఎలా తల్లి గారింటికి వచ్చి ఎలా రామలేదు కనుక ఎలా నర మనుషులు చేసిన ఎలా గొప్పతనం మీద మన నోరలేదు సప్పుడు గడి ఉంటుంది సప్పుడు నిల్లాతుంది ఎలా నరలోకం చేసిన జ్ఞానము రామలేదు బసదేవుడు కూడా చూపిస్తుంది ఎలా అట్లా చూపించినట్లే లెక్కలేదు ఎలా ఈ గడలో పడే ఎలా వాళ్ళు ఎలా ఉన్న జనుల యొక్క తల్లిదండ్రి ఎలా తిరిగే ఎలా ప్రపంచం వల్ల ఎలా రామలేదు కనుక ఎలా గంగిరెద్దులు అయి పుట్టినాయి ఎలా 1 కోటి మంది కాళ్ళు కడుగుతారు 1 కోటి మంది బొట్లు పెడతారు 1 కోటి మంది ఎలా చీరలు పెట్టి సింగారం చేస్తారు సొమ్ములు పెట్టి సోకింతం చేస్తారు అందరికి ఎలా ఈ జనలోకం వల్ల అందరికి నమస్తే పెట్టింది పేడగట్టని ఇంకా ఎలా సౌజ్యం లేదు ఎలా ఇంతమంది లెక్కించి ఎలా నాయన బలగం మీదకేంది ఎలా 106 మందిలకైనా అలిగి పండు రాములు అంటే అలిగి పండు ఎలా సొక్కు నీరవద్దు ఎలా నీరవద్దు చేస్తుంది ఎలా ఈ ఆటతోడి చేసుకొని ఎలా 106 మందిలకేని ఎలా చిన్న బాలలు కనుక ఎలా అమ్మ తోడ మీదకి వచ్చి అయ్యా ఎలా పుట్టింటికి వచ్చి ఎలా నాయన గారింటికి వచ్చి ఎలా మన ఎలా జనలోకం ఎట్టు చేసారు మన రామలేదు కూడా అపకరంగా చేసింది ఆ లెక్కను చేసిందంటే సత్యం లేదు ఈ మాటకి ఇలా గిమలాడుకున్న తల్లిదండ్రులకి అందరికి ఇలా కనికరం వచ్చింది ఎలా ఒక మాటకి ఇలా అందరూ సపోర్ట్ కొడితే మన రామలేదు కూడా లేచి కూర్చుంటుంది ఇలా మన రామలేదు పెద్ద పులి కాబట్టమంటున్నావు ఇలా 106 మందిలకేని ఇలా ఇక్కడ ఇలా ఎట్లయినా కానీ గడగడమని గడుగునుకి కొక్కెర్రేను అమరవాది మలకోతే కొక్కెర్రేను పీర్గనేను ఆరమాన్ దిగమాన్ గోరిగుండం కోజల్క కొడలపల్లి పిల్లారపల్లి అన్నలపల్లి టీకిపెంట నడిచిపెంట పుల్లజలిమే ఇగల్మెంట ఈర్లపెంట రాదుపుట్టి బగరమండి బ్రహ్మాండమంది కుడికి ఆడుతువి గుడ్డెర్ర చేసి ఒక బాలేసి లిక్కపడిచి చెడు దాడించి మన ఆడదానికి ఆడదాని పేరు పెట్ట మందు పొడి కొట్టు పెట్ట పులి కాబట్టి 100 మంది రామలేదు ఇలా తానే కాబట్టుకొని అందరు దిప్పురానా కుక్కలు నక్కించుకోపోతుంది దక్కించుకొని కుక్క పోయి నక్కన పడుతుంది నక్కొచ్చి కుక్కను పట్టదు ఇంత మంది సాడి కొట్టం ఇతో చెప్పిన పిర్ర మసీదు ఎట్టని ఇట్లా పెట్టినా సత్యం లేదు ఇలా బరాబరి తిరగొట్టేసి అందరికి చూపించుకోవాలి ఇలా చూసే చిన్న ఇలా మనం అన్ని బరాబరి ఇలా స్వచ్ఛమైన మాట్లాడాలని ఇక్కడ
అంతేనా ఇలా ఇగో ఇట్లా తినాలని తింటే గడ్డి మీద తిన్నట్టు తింటది ఇలా చెరగడ్డి నవ్వులట్టు నవ్వుతుంది ఇలా తినాలని తింటే దోసకాయ తిన్నట్టు తినాలని తింటే చెరగడ్డి నవ్వులట్టు ఇలా 106 మందికి కానీ వాళ్ళందరికీ ఇలా సౌలోకంలో వాళ్ళందరికీ చూపించుకొచ్చింది చూపించుకొచ్చిన లెక్కలేదు ఇలా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి ఒక్కసారి ఇలా నమస్తే పెడితే మన రామలేదు వదిలి పెడుతుందండి సునాయి పాటకు నమస్కారం పెట్టుకో గంగిరెద్దుల విన్యాసాలు చూశారు కదా. మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. డూడు బసవన్న దొడ్డ దూరండి బసవన్న డివు 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 అయ్యగారికి దండం పెట్టు. ఓహో అమ్మగారికి దండం పెట్టు. బాగా పెట్టు. కోటి లాభములు కలగాలండి, కోటి వేల్పులు దయగలగాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. డూడు బసవన్న దొడ్డ దూరండి బసవన్న.